కంబ కంబ దుంబా దుంబా బుంబా బుంబా బంబా బంబా. ఆల్రెడీ ఎలక్షన్స్ 5 స్టేట్స్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ విజేతలు ఎవరనేది కూడా తెలిసింది. రీసెంట్గా స్టాలిన్ కూడా 70 ఇయర్స్ వాళ్ళ పరిపాలన చేసినా కూడా వాళ్ళ యొక్క పార్టీ నిన్నని ఎంతో హుందాగా తన సీఎం పదవికి రాజీనామా చేశాడు. మరి ప్రతి ఒక్క స్టేట్లో ఎవరైతే సీఎంగా ఉండే వాళ్ళు ఓడిపోయారో వాళ్ళందరూ కూడా హుందాగా వాళ్ళ యొక్క పదవిని రాజీనామా చేసేశారు. మరి మమతా బెనర్జీ ఎందుకు ఇంతవరకు అయింది రాజీనామా చేయట్లేదు, ఎందుకని ఇన్ని డ్రామాలు వేస్తుంది? తను డైమండ్ హార్బర్లో కావచ్చు, నార్త్ 24 పరగణాలో కావచ్చు, లేకపోతే ముషీరాబాద్లో కావచ్చు, 100 ప్లేసెస్లో ఎక్కువ ముస్లిం మెజారిటీ ఉంది. వాళ్ళందరూ నాకే ఓటు వేశారు కాబట్టి నేనే గెలిచాను, నేను ఓడిపోలేదు కాబట్టి నేను సీఎం పదవికి రాజీనామా చెయ్యను, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా మమతా బెనర్జీ డ్రామాలు అయితే వేస్తుంది. అసలు ఎందుకు ఇంత ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతోంది? దీని వెనక ఎవరిదైనా హస్తం ఉందా, లేకపోతే ఏదైనా ప్లాన్ ఉందా, లేకపోతే ఏదైనా ప్లాన్ కోసము తను ఇలా స్టిక్ ఆన్ అయ్యి ఉందా అనేది తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది కూడా మీకు ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ కోసమే ఈరోజు ఈ వీడియో నా విశ్లేషణ ఏ విధంగా నేనైతే విశ్లేషణ చేశాను. అండ్ ఆల్సో నేను నా సొంతది కాదండి, అక్కడ జరిగినవి అన్నీ కూడా రిపోర్ట్స్ తీసుకొని మాత్రమే నేను నా యొక్క ఒపీనియన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అనేది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఇక విషయానికి వచ్చేస్తే మమతా బెనర్జీ విషయానికి వస్తే తను కూడా తన సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన భవానీపూర్లో సుబేందు అధికారి చేతిలో దాదాపుగా 15,000 డిఫరెన్స్తో ఓట్ల డిఫరెన్స్తో తనైతే ఓడిపోయింది. అయినా కానీ మేడం గారికి నేనే సీఎం అనే పట్టు మాత్రం విడవట్లేదు. ఎందుకు ఇన్ని డ్రామాలు చేస్తుంది అనేది తెలుసుకునే ముందు అసలు రాజీనామా చేయకపోతే కొత్త గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, దానికి ఏమన్నా సోర్స్ ఉన్నాయా అని చూసుకుంటే గనక మన ఆర్టికల్ 162 పరంగా చూసుకుంటే గనక గవర్నమెంట్ వచ్చి మమతా బెనర్జీని మెడపట్టి బయటికి గంటకుండా అమ్మ ఇంకా చాలు నువ్వు చేసినది, కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని తన చెప్పు చేతుల్లో తను పవర్ని తీసుకొని కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఆర్టికల్ 172 ఏం చెప్తుంది అంటే ఏ పదవి అయినా ఏ సీఎం అయినా సరే వాళ్ళ గవర్నమెంట్ స్పాన్ టైం ఎంత ఉంటుంది, 5 ఇయర్స్. ఆ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు సీఎం అయితే పర్వాలేదు, ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్గా రాజీనామా చెయ్యాలి అని మనకు ఆర్టికల్ 172 చెప్తుంది. మరి ఈ రెండు ఉన్నా కానీ మమతా బెనర్జీ ఎందుకు అంత ధైర్యంగా ఉంటుంది అంటే మమతా బెనర్జీ యొక్క ప్లాన్ ఏంటి అంటే తను ఇంకా సీఎంఏ అంటే మే మనకు 5th ఎలక్షన్స్ అనేది అయిపోయింది కదా, మే 9th వరకు తనకు ఇంకా టైం ఉంది. అంటే అప్పటి వరకు 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మే 9th లోపల తను రాజీనామా చెయ్యాలి. అంతలోపు తను ఎందుకు చెయ్యట్లేదు అంటే మే 5th నుంచే ప్రజలు ఎదురు తిరగడం స్టార్ట్ చేశారు. ఈ టీఎంసీ కార్యకర్తలపైన కావచ్చు, గూండాలపైన కావచ్చు, ఎక్కడైనా సరే. అండ్ పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు ఈ గూండాలపైన. మీరు గమనిస్తే చాలా చోట్ల పబ్లిక్ ప్లేసెస్లో టోల్స్ వసూలు చేస్తున్నారు. అంటే మన పార్కింగ్స్ దగ్గర అక్కడ జబర్దస్తుగా బలవంతంగా టోల్స్ అనేవి సామాన్యుల దగ్గర వసూలు చేస్తున్నారు. వాళ్ళందరినీ ప్రజలే అడ్డుకుంటూ ఉన్నారు, తన్నులు మంచిగా తింటూ ఉన్నారు ఈ టీఎంసీ అట్టడుగు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో. మరి వీళ్ళైనా ఇలా ఉన్నారు అంటే మరి టీఎంసీలో ఉండే మెంబర్స్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అందరూ ఎలా ఉంటారు? వాళ్ళు ఇంకా వీళ్ళకు తిమింగలాలు కదా. మరి వీళ్ళందరినీ సేఫ్ చేయాలి అంటే మమతా బెనర్జీ సీఎం పదవిలో రాజీనామా చేయకుండా ఉండాలి. ఒకవేళ వెంటనే స్టాలిన్ గారిలాగా రాజీనామా చేసి ఉండింటే ఈ పాటికే ఈ మినిస్టర్స్కి కావచ్చు అందరికీ చుక్కలు కనిపించేవి. ఓన్లీ సామాన్య కార్యకర్తలనే ఇలా చేస్తూ ఉన్నారంటే మినిస్టర్స్ని వదులుతారా అని తెలిసిన మమతా బెనర్జీ తను చేయట్లేదు. వాళ్లకు ఇప్పుడు మమతా బెనర్జీ కనుక రిజైన్ చేసిందనుకోండి, ఈ మినిస్టర్స్కి కావచ్చు ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఎవరైతే టీఎంసీలో ఉంటారో వాళ్ళందరికీ పోలీసుల షీల్డ్ ఏదైతే ఉంటుందో ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసివేస్తారు. అప్పుడు చెప్పండి వాళ్ళ పరిస్థితి. ఇలా ఆడుకుంటారు కదా, అందుకని చెయ్యట్లేదు. తను చెయ్యకుండా వాళ్ళ అందరినీ సేఫ్ ప్లేసెస్ లైక్ బంగ్లాదేశ్కి అక్కడికి పారిపోయే వరకు తను చెయ్యకూడదు అని ఒక కంకణం అయితే కట్టుకుంది. అండ్ ఆల్సో ఇందులో ముఖ్యంగా తన పేరేంటి, అభిషేక్ బెనర్జీనా మేనల్లుడు, వీడు పెద్ద తిమింగళం కాబట్టి ముఖ్యంగా వాడిని కూడా సేవ్ చేసుకోవాలి అంటే మమతా బెనర్జీ ఇంకా అధికారంలో ఉన్నాను, నేనే ఇంకా సీఎంని, నేను రాజీనామా చేయలేదు, మే 9th వరకు నాకు టైం ఉంది కాబట్టి అని తన యొక్క సేఫ్ సైడ్లు అన్నీ కూడా చూసుకుంటోంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
కోల్కతాలో మమతా బెనర్జీ రెసిడెన్సీ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మొత్తంగా అన్ని గేట్లు ఉంటాయండి. అక్కడ ఎవరు వెళ్ళడానికి కూడా ఏది లేదు. చాలా ప్రొటెక్టెడ్గా వాల్స్ అనేవి పెట్టి ఉంటారు గేట్స్. అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేసేసారు. అండ్ ఇంకా సామాన్యమైన ఈ హాస్టల్ ఎవరైతే ఉంటారో హాస్టల్స్లో ఉండేవాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క రూములను ఆక్యుపై చేసుకున్నారు. రూమ్స్ ఆక్యుపై చేసుకోవడం ఏంటి అనుకుంటూ ఉన్నారా? ఇక్కడే ఈ టీఎంసీ గూండాలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి హాస్టల్స్లో రూమ్స్ని ఆక్యుపై చేసుకుని అక్కడ డ్రగ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క దందాల్ని కావచ్చు నడుపుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క రూమ్స్ని ఆక్యుపై చేసుకున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే అజయ్ పాల్ శర్మ, ఈయన యూపీ కా షేర్ అని చెప్పొచ్చు, లేకపోతే యూపీ యొక్క సింహం అని చెప్పొచ్చు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇవన్నీ ఎలక్షన్స్ ముందే బీహార్కి రప్పించారు, అక్కడ ప్రొటెక్షన్ కోసము, అందరినీ సేఫ్గా ఉంచడం కోసము. ఈయన డైరెక్ట్గా వెళ్ళి టీఎంసీ మెయిన్ లీడ్ అయిన జహంగీర్ ఖాన్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎందుచేత అంటే వాళ్ళు బయట వీళ్ళని నార్మల్ పీపుల్ని బెదిరించడము, టీఎంసీకే ఓట్లు వేయాలి అని ఇలాంటివి అన్నీ కూడా బెదిరిస్తూ వాళ్ళ యొక్క గుండాగిరి చేస్తుంటే డైరెక్ట్గానే బెదిరించాడు. ఆ తర్వాత ఈయనకు కూడా మేము ఎక్కడున్నా నిన్ను ఈడ్చుకొచ్చి మేము అధికారంలోకి వచ్చాక ఈడ్చుకొచ్చి చంపేస్తామని చెప్పిన ఈ జహంగీర్ ఖాన్ని ఈ అజయ్ పాల్ శర్మ మే 5న తను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశాడు. అండ్ మమతా బెనర్జీ యొక్క మేనల్లుడి యొక్క అడ్డా అయిన డైమండ్ హార్బర్లో ఉండే తన యొక్క గూండాలను మొత్తము కొలాప్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అసలు ఇది ఒక సినిమా అనే చెప్పొచ్చు. సినిమాల్లో ఏ విధంగా అయితే విలన్స్ని తరిమి కొడతారో అలా ఈ అజయ్ పాల్ శర్మ డైమండ్ హార్బర్లో ఉండే ఈ గూండాలను ఎవరైతే టీఎంసీ గూండాలు ఉన్నారో అందరికీ ముందుగా వార్నింగ్ ఇవ్వడమే కాకోకుండా ఇప్పుడు వాళ్ళ అందరినీ కూడా తుడిచిపెట్టే పనిలో అయితే ఉన్నాడు. ఆయన డ్యూటీలో దాదాపుగా 124 ఎన్కౌంటర్స్ ఉన్నాయంట. మేబీ ఇప్పుడు ఇంకో కొంచెం పెరగొచ్చు, అంతే. అంతకుమించి ఈ గుండాలు చేసిన అరాచకాలు మనం మర్చిపోలేదు. అందరికీ తెలిసే ఉంటుంది. డాక్టర్ విషయంలో కావచ్చు, గిరిజనుల విషయంలో కావచ్చు, వీళ్ళేం తక్కువ చేయలేదు. కాబట్టి ఇలాంటి గూండాలకు ఇలాంటి పనిష్మెంట్సే కరెక్ట్. అప్పుడే కొత్త గూండాలు పుట్టుకు రాకుండా ఉంటారు. ఇంకా ఈ ప్లాస్టర్స్ వేయడము, ఈవీఎంల పైన ప్లాస్టర్స్ వేయడము, ఈవీఎంల పైన పర్ఫ్యూమ్స్ స్ప్రే చేయడము, అంటే ఎవరు ఏ దానికి వేశారు అని ఆ స్మెల్ని చూసి వాళ్ళని కొట్టడము, ఇవన్నీ కూడా చాలా చేశారు కదా. ఇప్పుడు ఈ స్పోక్స్ పర్సన్ చూడండి ఏం మాట్లాడుతున్నాడో. 4th of May, you will go back to your state and you will be saved by your political masters. Let me say this in no uncertain terms. We will find you. We will file an FIR against you. There will be a charge sheet filed against you. And we will drag you to the court of law where the... చూసారు కదా, వీళ్ళంట మనం ఎలక్షన్ గెలిచిన తర్వాత ఈ 5 yearsలో ఈ అజయ్ పాల్ శర్మ ఎక్కడ ఉన్నా, యూపీలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా, ఏ పొలిటికల్ లీడర్ అండ ఉన్నా సరే ఈడ్చుకొని వచ్చి లా ముందు నించోబెడతాము అని చెప్పారు. మరి ఇప్పుడేం చేస్తారో చూడాలి. ఎందుచేత అంటే ఈ 5 years కూడా అజయ్ పాల్ శర్మ బీహార్లోనే ఉండబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి చుక్కలు చూపించబోతూ ఉన్నాడు. మరి ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చేస్తుంది, ఎక్కడికి పారిపోతుంది? ఎక్కడికి లేదు, సింపుల్ బంగ్లాదేశ్కి అనేది పారిపోతుంది. ఒకవేళ ఇప్పుడు గవర్నర్ వచ్చినా లేకపోతే 162 ఆర్ 172 ఏది ఆర్టికల్ ఫాలో అయినా తను విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి రెడీగా ఉంది. అంబేద్కర్ని వాడుకోవచ్చు. లేకపోతే చూసారా నేను గెలిచిన బీజేపీ కుట్రతో నన్ను మెడపెట్టి బయటికి గెంటేస్తుంది, గవర్నర్ సహాయంతో చూస్తారా ఒక మహిళా లీడర్ని ఎలా వీళ్ళు బయటికి గెంటేస్తున్నారు. ఇలాంటి విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయడానికి కూడా తను వెనకాడదు. సో మై డియర్ ఫ్రెండ్, సో ఇలాంటి విక్టిమ్ కార్డ్స్ వాడడానికి కూడా మమతా బెనర్జీ రెడీగా ఉంది. మరి చూడాలి, మే 9th వరకు మనకు టైం ఉంది. కొత్త గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎవరు సీఎం అవుతారు, శుభేందు అధికారి అవుతాడా, ఇంకెవరైనా అవుతారా, ఆయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనమైతే చూడాలి మే 9th వరకు. ఆ తర్వాత మమతా బెనర్జీ యొక్క ఆటలు ఏ విధంగా కట్టిస్తారు అండ్ ఆల్సో మమతా బెనర్జీ ఎక్కడికి పారిపోతుంది అనేది కూడా మనము చూస్తూ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్గా ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.